హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం. ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ గోరుచిక్కుడుకాయ ముందుగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాం. 3 విజిల్స్ వచ్చే వరకు గోరుచిక్కుడుకాయను అయితే ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటున్నాం. త్రీ విజిల్స్ అయితే వచ్చాయి. గోరుచిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇంకా దీన్ని అయితే తిరగబాతు చేసుకోవాలి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయను అయితే ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు తగినంత కారం, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నేనైతే ధనియాల పొడి, కారం మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి కొంచెమే వేసుకున్నాం. అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ.